ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ సెక్షన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కనుక చూసుకుంటే స్టేజ్ 1లో మనకు జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుంచి 40 క్వశ్చన్లు, అలాగే స్టేజ్ 2లో కనుక చూసుకుంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుంచి చూసుకుంటే 50 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. చాలామంది ఏంటంటే మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగ్ నుంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు, ఈజీగానే చేయొచ్చు కూడా. ఎందుకంటే మనకు మ్యాథమెటిక్స్లో కనుక చూసుకుంటే ఒక 15 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్లో ఒక 20 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ 35 టాపిక్లు ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీరు ఈజీగా ఇక్కడ కనిపిస్తున్న 60 క్వశ్చన్లలో మీరు 50కి పైగా మార్కులు అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు, ఓకేనా. బట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ సెక్షన్లో అలా కాదు. ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ నుంచి ఎండ్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. అలాంటి వారి కోసం మీకు యూజ్ అవుతుందని నేను ఒక 45 టాపిక్స్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ టాపిక్స్ అయితే మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. జనరల్ అవేర్నెస్ సెక్షన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏదో ఒక బుక్ స్టాల్ వెళ్తారు, కొంచెం తెలియని వారు ఏంటంటే ఏదో ఒక బుక్ స్టాల్ వెళ్తారు, ఆల్ ఇన్ వన్ బుక్ అని ఉంటుంది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆల్ ఇన్ వన్ బుక్ అని ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ 3 సెక్షన్ కవర్ అవుతాయి అని చెప్తారు. అలాగే ఏంటంటే పైన ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కొన్ని ఇమేజెస్ ఇస్తారు. ఏదైతే కవర్ ఉంటుందో మీద ఆ కవర్ మీద ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని ఉంటుంది, దాంట్లో ఈ టాపిక్స్ కవర్ చేస్తామని చెప్తారు. అలాగే మనకు నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్ డి నోటిఫికేషన్ బుక్ కూడా సేమ్ బుక్ ఉంటుంది, బట్ ఏంటంటే పైన కవర్ చేంజ్ చేస్తారు. ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏం చేస్తారంటే సేమ్ బుక్ ఉంటుంది లోపల మ్యాటర్, బట్ పైన కవర్ చేంజ్ చేసి అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే వాళ్ళకు తగ్గట్టు వారు సేల్ చేసుకోవడానికి ఈ విధంగా ట్రిక్స్ అయితే వారైతే చేస్తుంటారు. మీరు ఏంటంటే అలాంటి బుక్స్ అయితే తీసుకోకండి, ఎందుకంటే అలాంటి బుక్స్లో మీకు అన్నెసెసరీ అంటే అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. అవి కూడా యూస్ఫుల్గానే ఉంటాయి, బట్ ఏంటంటే మీకు అవసరం లేని మ్యాటర్ అంతా ఎక్కువగా ఉంటుంది. మీరు అదే బుక్ చదువుకుంటూ ఉంటే మీ టైం వేస్ట్, ఓకేనా. అలాంటి బుక్ కాదు. ఇప్పుడు నేను చెప్పే ఏదో టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద ఫోకస్ అయితే చేయండి. ఫోకస్ చేస్తే మీకు మంచి మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను ఆర్ఆర్బీ ఎన్టీపీకి సంబంధించి ఒక 45 జీకే టాపిక్స్ అయితే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. ఆ టాపిక్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ టాపిక్స్ ఇవి అని చెప్పుకోవచ్చు. ఈ టాపిక్స్ లిస్ట్ కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, స్పీడ్ జాబ్స్ న్యూస్ అని. ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఆ లిస్ట్ అయితే ఇప్పుడు పెట్టాను, ఓకేనా. ఆ లిస్ట్ అనేది ఒక 2-3 డేస్ తర్వాత పెడతాను, ఎందుకంటే ఇప్పుడే ఆ లిస్ట్ పెడితే ఎవరు కూడా చూడరు. బట్ ఏంటంటే మన మెయిన్ ఏమేంటంటే ఇక్కడ చూసుకుంటే ఈ టాపిక్స్ అని మీరు నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ టాపిక్స్ అని నోట్ చేసుకుంటే కనుక మీకు బై హార్డ్ అవుతాయి. ఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలి, ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీకు బై హార్డ్ అయ్యి మీరు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఫస్ట్ నోట్ చేసుకోండి టాపిక్స్ ఏంటో. ఫస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. తెలుగులో వచ్చేసి అధికరణలు అనడం జరుగుతుంది. ఈ టాపిక్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. మినిమం 2 క్వశ్చన్లు అయితే ఈ టాపిక్ల నుంచి ఖచ్చితంగా వస్తాయి, ఎవ్రీ షిఫ్ట్లో నుంచి. మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ని మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ టాపిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 2 క్వశ్చన్లు వస్తాయి. మీరు ఏంటంటే పార్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, అలాగే పార్ట్స్లో ఉన్న ఆర్టికల్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ టాపిక్స్ నేర్చుకున్నప్పుడు పార్ట్స్ నేర్చుకోండి, అలాగే ఆర్టికల్స్ నేర్చుకోండి, అలాగే షెడ్యూల్స్ అని ఉంటాయి, షెడ్యూల్స్ కూడా నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే తెలుగులో వచ్చేసి సవరణలు అంటారు, ఓకేనా. సవరణలు అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి షిఫ్ట్లో కాకుండా ఎవ్రీ టూ షిఫ్ట్స్కి ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇందులో నుంచి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, దీనికి సంబంధించి దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అందులో ఉన్న అభ్యర్థికి ఉండాల్సిన ఏజ్ ఎంత, అందులో ఉన్న మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత, ఈ విధంగా అందులో ప్రజెంట్ ఎవరు ఉన్నారు అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి చాలామందికి ప్రతి డౌట్ ఏంటంటే ఇవన్నీ టాపిక్స్ మేము ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏ బుక్ ఎక్కడి నుంచి మాకు ఈ మ్యాటర్ గ్యాదర్ చేయాలి అని చాలామంది అనుకుంటారు. అలాంటి వారి కోసం మీకు ప్రాసెస్ ఈజీగా చేయడం కోసం ఈ 45 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 45 టాపిక్స్ సంబంధించి ఒక జీకే కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్ తరపున జీకే కోర్స్ అయితే లాంచ్ చేశాము. ఆ జీకే కోర్స్ గురించి చెప్తాను, ఆ కోర్స్ కావాలంటే మీరు తీసుకోండి. ఫ్రెండ్స్ మన సంబంధించి 45 టాపిక్స్ సంబంధించి జీకే కోర్స్ వచ్చేసి మీకు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్లో ఉండడం అయితే జరుగుతుంది. ఆ పీడిఎఫ్స్ వచ్చేసి
ఆ పీడిఎఫ్స్ కనుక మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాక ఫస్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. 59 రూపీస్, కేవలం ₹59 పేమెంట్ చేయండి. పేమెంట్ చేసినాక ఇక్కడ కనిపిస్తున్న 9542262371 నెంబర్కి మీరు ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ స్క్రీన్‌షాట్ తీసి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ పెడితే కనుక మీకైతే పీడిఎఫ్స్ అయితే మీ వాట్సాప్‌కి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రాసెస్. లేదా మేము ఈ విధంగా చేయలేము అనుకుంటే కనుక ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో ఎస్జేఎన్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది. ఎస్జేఎన్ స్టడీ సర్కిల్, ఎస్జేఎన్ అంటే ఏం లేదు, స్పీడ్ జాబ్స్ న్యూస్. ఎస్జేఎన్ స్టడీ సర్కిల్ అని ఉంటుంది. ఆ యాప్లోకి డౌన్లోడ్ చేసుకొని యాప్లో డౌన్లోడ్ చేసుకొని కూడా మీరైతే ఈ కోర్స్ని అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు కావాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్‌షాట్ పెట్టండి పేమెంట్‌ని. మీకు వితిన్ 1 అవర్‌లోపు మీకైతే పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఆ 45 టాపిక్స్ కావాలంటే తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అర్థం కాకుంటే డిస్క్రిప్షన్‌లో కూడా ప్రాసెస్ ఒకసారి కింద రాసి పెడతాను. అక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు చదువుకొని ఈ ప్రాసెస్ ద్వారా మీరైతే తీసుకోవచ్చు. మనకు పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ అంటే దీనికి సంబంధించి అందులో ఎంతమంది ఉంటారు, దానికి సంబంధించి ఫీచర్స్ అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ కానీ అలాగే వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్, ఎవరైతే ఇక్కడ నలుగురు ఉన్నారో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్, ఈ నలుగురికి సంబంధించి మెయిన్గా ఫంక్షన్స్ ఏంటివి, క్వాలిఫికేషన్స్ ఏంటివి, టెన్యూర్ ఏంటిది, ఇంకా అడిషనల్ డీటెయిల్స్ మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అడుగుతున్నారు వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ గవర్నర్, గవర్నర్ యొక్క మినిమం ఏజ్ ఎంత, అలాగే ప్రెసిడెంట్ యొక్క మినిమం ఏజ్ ఎంత, ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్స్ ఏంటి, ఈ విధంగా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఏంటంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు వేరే దేశాల నుంచి ఆదర్శంగా తీసుకున్న కొన్ని ఏదైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్, ఈ విధంగా మనం వేరే దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. ఏ దేశాల నుంచి ఏం తీసుకున్నాం అన్నది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్యాబినెట్ మినిస్ట్రీ అనేది మనకు 1947 మనకు స్వతంత్రం వచ్చిన టైంకి, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ క్యాబినెట్ మినిస్ట్రీ ఎవరు అంటే మనకు లా మినిస్ట్రీ ఎవరు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరు, ఈ విధంగా మన క్వశ్చన్లు అయితే ఫ్రేమ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కనుక చూసుకుంటే మనకు అందులో ఉన్న ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి, అతిపెద్ద సైట్స్ ఏంటి, హరప్ప మొహంజోదారో ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ఎవరు ఇన్వెంట్ చేశారు, అందులో ఉన్న ఇంపార్టెంట్ సైట్స్, అందులో ఉన్న మనకు ఏదైతే ఎక్కడెక్కడ ఏం లభించాయి, ఆర్కిటెక్చర్ ఏంటిది, ఇవన్నీ మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్వశ్చన్లు అయితే ఈ విధంగా అడగడమే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బుద్ధిజం అండ్ జైనిజం సంబంధించి ఫౌండర్ ఎవరు, వాళ్ళు నమ్మే దేవుడు ఎవరు, అందులో గొప్పవారు ఎవరు, అందులో తీర్థంకాస్ ఉంటాయి, అందులో వారు ఎవరు అనేది మీకు ఇవైతే ఇందులో అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మౌర్య డైనాసిటీ. మౌర్య డైనాసిటీ అంటే మనకు మౌర్యులకు సంబంధించి వంశం ఇది. దీనికి సంబంధించి అందులో మౌర్య డైనాసిటీ కూడా సేమ్ మనకి ఏంటంటే మనకు అందులో గొప్పవారు ఎవరు, ఫౌండర్ ఎవరు, అందులో మనకు వాళ్ళు చేసిన సంస్కరణలు ఏంటివి, వాళ్ళు ఆ టైంలో వారు నమ్మే దేవుడు ఎవరు, ఈ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ సల్టనేట్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో మళ్ళీ 5 డైనాసిటీస్ ఉంటాయి ఢిల్లీ డైనాసిటీలో, అంటే మనకు ఢిల్లీ సుల్తాన్లు అంటారు. ఇందులో మనకు తుగ్లక్ డైనాసిటీ, లోధి డైనాసిటీ, ఈ విధంగా ఇంకో 5 డైనాసిటీలు ఇంపార్టెంట్వి ఉంటాయి. అవి కూడా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది హిస్టరీలో. అలాగే నెక్స్ట్ ఆ 5 డైనాసిటీకి సంబంధించి ఢిల్లీ సల్టనేట్లో 5 టాపిక్స్ సంబంధించి ఫస్ట్ రూలర్, లాస్ట్ రూలర్ ఎవరు, అందులో ఏ రూలర్ మనకు మొదటి మహిళా రూలర్ ఎవరు మనకు ఢిల్లీ సల్టనేట్లో, ఈ విధంగా నేర్చుకోండి. మీకు ఇదంతా మీకు అంతా నోట్ చేసుకునేంత మాకు లేదు, మనకు అంత టైం లేదు, అలాగే అంత చేసుకునేంత మ్యాటర్ గ్యాదర్ చేసుకునేంత మ్యాటర్ గ్యాదర్ చేసుకునేంత సోర్స్ లేదనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన కోర్స్ ఉంది కదా మన జీకే కోర్స్ తీసుకోండి. కేవలం 59 రూపీస్ మాత్రమే. ఇందులో ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు పీడిఎఫ్సే ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ కీ పాయింట్స్తో సహా మీకైతే మ్యాటర్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మొఘల్ ఎంపైర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో బాబర్ దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి, బాబర్ దగ్గర నుంచి మనకు ఔరంగజేబ్ వరకు మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. బాబర్ టు ఔరంగజేబ్ మధ్యలో ఎవరైతే ఉన్నారో బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఈ విధంగా మీరు సీరియల్ ఔరంగజేబ్ వరకు మీరు నోట్ చేసుకోండి. వాళ్ళు పాల్గొన్న యుద్ధాలు ఏంటి, వాళ్ళు చేసిన యుద్ధాలు ఏంటి, ఎవరితో చేశారు, ఎవరు విన్ అయ్యారు, ఎవరు లాస్ అయ్యారు,
అలాగే మనకు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, వాళ్ళు కట్టిన ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ ఏంటివి ఆ టైంలో, ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోండి ఈ మొఘల్ ఎంపైర్ అనే టాపిక్. అలాగే మనం చూసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్రాయ్స్. ఈ క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. మనకు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, వైస్రాయ్స్ ఎవరు, మనకు ఈ విధంగా అడగడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, వాళ్ళు కట్టించిన కాలేజీలు ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏంటి, ఈ విధంగా మనకైతే అడగడం జరుగుతుంది ఈ టాపిక్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్, నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు 1857, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఎవరు పాల్గొన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి టాపిక్. నెక్స్ట్ వచ్చేసి 1847 to 1947 సంబంధించి ఇంపార్టెంట్ ఈవెంట్స్. మనకి 1885లో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడుతుంది. అప్పటి నుంచి మనకు 1947లో జరిగిన ఏదైతే మనకు ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, మనకు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కానీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, అలాగే హోమ్ రూల్ మూవ్మెంట్, దండి మార్చ్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఈ విధంగా మనకు ప్రతి ఒక్క ఈవెంట్స్ వచ్చేసి ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఈవెంట్స్. అవి కూడా మన కోర్సులో కవర్ చేస్తాను, కావాలంటే తీసుకోండి కోర్సులో, ఎక్కడ మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అయితే చేసుకోండి, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మేజర్ రివర్స్ అండ్ సబ్ రివర్స్. మేజర్ రివర్స్ అంటే మనకి ఇండస్ రివర్, బ్రహ్మపుత్ర రివర్, అలాగే గంగా రివర్. ఈ రివర్ సంబంధించి ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏంటివి, దానికి సంబంధించి మనకు ఏ ఉపనది వచ్చేసి మనకు బంగాళాఖాతంలో ఏం కలుస్తుంది, అరేబియా సముద్రంలో ఏది కలుస్తుంది, ఈ విధంగా మనకు అరేబియన్ సీలో అలాగే బే ఆఫ్ బెంగాల్లో ఏ ఏ నదులు కలుస్తాయి అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ ఇండియా. మనకు అగ్రికల్చర్లో చూసుకుంటే మనకు ఖరీఫ్ సీజన్ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటుంది, రబీ సీజన్, జాయిద్ సీజన్ ఏ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటాయి, అందులో మనకు పండించదగ్గ పంటలు ఏంటివి అనేది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సోలార్ సిస్టంలో అతి పెద్దది ఏంటిది, అతి చిన్నది ఏంటిది, స్టార్కు దగ్గర మనకు సన్కు దగ్గర ఉండేది ఏంటి, సన్కు దూరంగా ఉండేది, ఈ విధంగా మీరు సోలార్ సిస్టమ్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్. మనకు 2024 ఉన్నాయి, అందులో మన స్పోర్ట్స్ రిలేటెడ్స్ ఎక్కువ. మనకు స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఫేమస్గా న్యూస్లో ఉంటారో వారికి సంబంధించి ఒలింపిక్స్ ప్లేయర్స్ కానీ, అలాగే వేరే బాక్సింగ్ ప్లేయర్స్, షూటింగ్ ప్లేయర్స్ ఎవరైతే, అలాగే ఈ 2024లో ఉన్న స్పోర్ట్స్ అన్ని స్పోర్ట్స్లో కలిపి ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ స్పోర్ట్స్కి సంబంధించిందో కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మన 5 ఇయర్ ప్లాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. పంచవర్ష ప్రణాళికలను తెలుగులో అంటారు. ఈ 5 ఇయర్ ప్లాన్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 5 ఇయర్స్ ప్లాన్స్లో కనుక చూసుకుంటే మనకు మొత్తం 12 ప్లాన్స్ అయితే జరిగాయి. 12 ప్లాన్స్లకు సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, అందులో ఉన్న మెయిన్ ఎయిమ్ గుర్తుపెట్టుకోండి. మనకు ఆ 5 ఇయర్స్ ఏదైతే ప్రణాళిక ఉంటుందో అందులో ఉన్న మనకు మెయిన్ ఏంటిది, మనకు అగ్రికల్చర్ మీద ఫోకస్ చేశారా, ఇండస్ట్రీ మీద ఫోకస్ చేశారా, ఈ విధంగా అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఆఫ్ ఇండియాగా మనకి ఏంటంటే గోధుమలు ఎక్కడ ఎక్కువ పండిస్తారు, అలాగే రైస్, వీటు ఎక్కడెక్కడ పండిస్తారు, ఏ స్టేట్లో అత్యధికంగా పండిస్తారు, ఎగ్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, ఈ విధంగా మనకు ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా మనకు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కోర్స్ వచ్చేసి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా తీసుకోవాలో ఆ డిస్క్రిప్షన్లో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 2011 సెన్సస్ ఫ్యాక్ట్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ లేని మీ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఇక్కడ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మీరు ఎంత డీప్గా చదువుకుంటే అంత బెటర్. చాలా క్వశ్చన్లు అయితే ఈ టాపిక్ నుంచి అడుగుతున్నాడు. ఎవ్రీ షిఫ్ట్లో మీకు 1 లేదా 2 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2011 ప్రకారం అత్యధిక అక్షరాస్యత రేటు లో ఏంటిది, యూనియన్ టెరిటరీ ఏంటిది, లో డెన్సిటీ, హై డెన్సిటీ, ఈ విధంగా గ్రోత్ రేట్ ఏంటిది, ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అవన్నీ నేర్చుకోండి. మీకు నెక్స్ట్ వచ్చేసి న్యూ అపాయింట్మెంట్స్ 2024 మనకు 2025 టిల్ ఇప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఎవరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, సీఎంస్ అండ్ గవర్నర్స్ క్వశ్చన్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకుంటే టైం వేస్ట్. అంటే మీరు ఒక టాపిక్ ఇంకో టాపిక్ ఇంటర్లింక్ చేసుకుందాం అనుకుంటే కనుక మీకు సీఎంస్ అండ్ గవర్నర్స్ అయితే నేర్చుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. బట్ ఇవే ఎగ్జామ్లో అడుగుతారు అని మాత్రం అనుకోకూడదు. సీఎంస్ అండ్ గవర్నర్స్ ఎగ్జామ్స్లో అడగరు, ఓకేనా. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అలాంటి క్వశ్చన్లు అసలే అడగరు. మీరు జస్ట్ నేర్చుకొని పెట్టుకోండి, వేరే టాపిక్స్కు రిలేటెడ్గా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూ అపాయింట్మెంట్స్ అంటే మనకు న్యూ సిబిఐ డైరెక్టర్ జనరల్ లెవెల్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ లెవెల్, ఈ విధంగా మనకు కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అంటే మనకు అబ్రివేషన్స్ నేర్చుకోండి. జిఎన్పి అంటే ఏంటిది, జీడిపి అంటే ఏంటిది, జీడిపి
జీఎన్పీ అంటే ఏంటిది, జీడిపి అంటే ఏంటిది, ఈ విధంగా కొన్ని అబ్రివేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా మనమైతే ఈ టాపిక్స్ 2 టాపిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కంబైన్డ్‌గా నేర్చుకోవచ్చు. మీరు ఈ టాపిక్‌లో వచ్చేసి అబ్రివేషన్స్ అయితే నేర్చుకోండి. అబ్రివేషన్స్ అలాగే దానికి సంబంధించి వాటి మీనింగ్స్ ఏంటివి అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, అలాగే మనకు నేషనల్ ఇన్కమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు, ఈ విధంగా కొన్ని క్వెషన్స్ అయితే ఉంటాయి. ఆ విధంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకు 2014 నుంచి గుర్తుపెట్టుకోండి. 2014 నుంచి 2025 వరకు ఏదైతే మనకు ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక నుంచి మనకు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మీరు రిలీజ్ అయిన స్కీమ్స్ ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకునే ప్రయత్నమే చేయండి. నెక్స్ట్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. మనకేందంటే ఫస్ట్ మన గ్రూప్లో ఏమన్నారు, సెకండ్ గ్రూప్లో ఏమన్నారు, ఫిఫ్త్ గ్రూప్ని ఏమంటారు, 10th గ్రూప్ని ఏమంటారు, 18th గ్రూప్ని ఏమంటారు, ఈ విధంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు డిసీజెస్ సంబంధించి చూసుకుంటే మనకి ఏ విటమిన్ లోపం వల్ల ఏ డిసీజ్ అయితే రావడం జరుగుతుంది, అలాగే కొన్ని డిసీజెస్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతాయో కూడా ఈ టాపిక్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. మనకు WHO మనకు వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, వరల్డ్ ట్రేడ్ WTO, అలాగే మనకు యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఈ విధంగా మీరు హెడ్ క్వార్టర్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. మనకి ఇంపార్టెంట్ లీడర్స్ అండ్ ఆన్షియన్, మనకు పురాతన బుక్స్ అండ్ ఆథర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ లీడర్స్ అలాగే క్రికెటర్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ ఏంటిది, యువరాజ్ సింగ్ ఆటోబయోగ్రఫీ ఏంటిది, ఈ విధంగా ఆటోబయోగ్రఫీస్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బుక్స్ అండ్ ఆథర్స్ 2024-25 బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి 2024-25కి సంబంధించి మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అప్డేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కవర్ చేసాం కూడా మన పీడిఎఫ్స్లో వచ్చేసి. కావాలంటే కోర్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ కనుక చూసుకుంటే మనకు అప్డేటెడ్ 2025 వరకు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా మనకు 2024-25 వరకు మీరు అప్డేట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ దేశంతో ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు రీసెంట్గా, అది ఎక్కడ కండక్ట్ చేశారు, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సమ్మిట్స్. మనకి ఇంపార్టెంట్ సమావేశాలు ఎక్కడ జరిగాయి, మనకు G7 సమ్మిట్ కానీ, లైక్ మన కాప్ సమ్మిట్ అని కానీ, ఈ విధంగా మనకు సమ్మిట్స్ ఉంటాయి. ఆ సమ్మిట్స్ ఎక్కడెక్కడ జరిగాయో మీరైతే బ్రిక్స్ సమ్మిట్ ఏ విధంగా ఎక్కడెక్కడ జరిగాయో హోస్ట్ కంట్రీస్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అందులో కొత్తగా ఎవరైతే ఏ కంట్రీస్ జాయిన్ అయ్యో అవే చూసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ పార్క్స్ అండ్ బయోస్పియర్స్ చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా అడుగుతున్నాడు, ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బ్యాటిల్స్. మనకు ఏదైతే ఫస్ట్ పానిపట్, సెకండ్ పానిపట్ ఎవరితో జరిగింది, ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, అలాగే మనకు బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అని ఉంటుంది. ఈ విధంగా మనకు కొన్ని బ్యాటిల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ బ్యాటిల్స్. ఆ బ్యాటిల్స్ ఎవరెవరి మధ్య జరిగింది, ఎవరు గెలిచారు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో జరిగిందని కూడా గుర్తుపెట్టుకోవాలి. స్టేట్స్ అండ్ డ్యాన్సెస్. మనకు డ్యాన్సులకు సంబంధించి రాష్ట్రాలు, అలాగే మనకు స్టేట్స్ అండ్ ఫెస్టివల్స్ అలాగే వాటి రాష్ట్రాలు, అలాగే మనకు డ్యాన్స్ రిలేటెడ్ పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ పర్సన్స్. మనకు ఏదైతే మనకు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాటికి సంబంధించి రిలేటెడ్ పర్సన్స్. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ 2024-25 సంబంధించి ఇంపార్టెంట్ అవార్డ్స్ ఎవరెవరికి లభించాయో చూసుకోవాలి. డైనెస్టీ ఫౌండర్ అండ్ లాస్ట్ రూలర్. డైనెస్టీ ఫౌండర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, ఇంపార్టెంట్ డైనెస్టీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, లాంగ్వేజ్ కానీ, షేర్డ్ బౌండరీస్ ఎంతో షేర్ చేసుకున్నాయి, అలాగే ఏ స్టేట్స్ బౌండరీ షేర్ చేసుకున్నాయి, ఎక్కువ షేర్ చేసుకున్న బౌండరీ ఏది, తక్కువ షేర్ చేసుకున్న బౌండరీ ఏది, అలాగే ఎక్కువ సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రాలు ఏంటి, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు కొన్ని ఇండియాలో కొన్ని స్టేట్స్ సంబంధించి స్కీమ్స్ ఫేమస్ అవుతాయి. అలాంటి స్కీమ్స్ అనేది ఏ స్టేట్స్ వారు లాంచ్ చేశారు, ఏ స్టేట్స్ వారు తీసుకొచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ ఇండియాలో ఫేమస్ అయిన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆల్ టాపిక్స్ అనేది అప్డేటెడ్ టాపిక్స్తో నేనైతే కోర్స్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఆ కోర్స్ కనుక మీకు కావాలనుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అయితే మీరు ఆల్రెడీ చూశారు కదా, ఆ ప్రాసెస్ ద్వారా మీరు తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది.
ఆ టాపిక్స్ ఇంకా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఏ విధంగా తీసుకోవాలో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు ఆ ప్రాసెస్ వల్ల మీరైతే తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, కోర్స్ సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక 9542262371 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకైతే కోర్సు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీకు చెప్తాము. ఎలా తీసుకోవాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.